ఇండియా ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకి అనుగుణంగా ఇండియా కూడా రెన్యూవబుల్ ఎనర్జీలోకి అడుగుపెట్టడం జరిగింది. దాంతో పాటుగా రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి టాప్ కంట్రీస్లో ఇండియా కూడా ఒకటే. అయితే ఈ రెన్యూవబుల్ ఎనర్జీని ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ దీన్ని స్టోరేజ్ చేసుకోవడం ఇండియాకి చాలా తక్కువగా ఉంది. దానికి సంబంధించినటువంటి డేటాను మనం ఒకసారి పరిశీలించినట్టయితే, ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా కనుక ఒకసారి చూసినట్టయితే 53% ఆఫ్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ 283 గిగావాట్స్. అయితే ఇందులో ఈ టోటల్గా 283 గిగావాట్స్లో సోలార్ పవర్ అనేది 150 గిగావాట్స్ కంటే ఎక్కువగా ఓన్లీ సోలార్ పవర్ నుంచి రావడం జరుగుతుంది. అయితే వాట్ ఈజ్ ఎనర్జీ స్టోరేజ్ కనుక మనం చూసినట్టయితే, ఏదైతే ప్రొడ్యూస్ చేసినటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టోరేజ్ చేసి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు యూజ్ చేసుకోవడమే ఒక ఎనర్జీ స్టోరేజ్ అని పిలుస్తూ ఉంటాము. అయితే టైప్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ కనుక చూసినట్టయితే, పంప్డ్ హైడ్రో స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్, థర్మల్ స్టోరేజ్, కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్, ఫ్లై వీల్ ఎనర్జీ స్టోరేజ్, గ్రావిటీ స్టోరేజ్, ఇన్ని విధాలుగా ఎనర్జీ అనేది స్టోర్ చేయొచ్చు. కమింగ్ టు ది ఇండియాస్ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ. ఇండియా ఎనర్జీ కెపాసిటీ ఒకసారి కనుక చూసినట్టయితే, ప్రెసెంట్ బ్యాటరీస్ ద్వారా 0.27 గిగావాట్స్ అనేది ఇండియా స్టోరేజ్ కెపాసిటీ ఉంటే, పంప్డ్ హైడ్రో సిస్టంలో 7.2 గిగావాట్స్ అనేది ఇండియాకి కెపాసిటీ ఉంది. అయితే 2035-2036 కల్లా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వారు ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఎన్ని గిగావాట్స్ అంటే 174 గిగావాట్స్ అనేది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఫిక్స్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా 80 గిగావాట్స్ అనేది బ్యాటరీస్ ద్వారా కెపాసిటీ పెంచుకోవడం, 94 గిగావాట్స్ అనేది పంప్డ్ హైడ్రో సిస్టమ్ ద్వారా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరిగింది. గ్లోబల్ సినారియో కనుక మనం చూసినట్టయితే, గ్లోబల్ సినారియో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో చైనా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఏంటి అంటే, పంప్డ్ హైడ్రో సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, దీంట్లో చైనా మొదటి స్థానంలో, తర్వాతి స్థానంలో జపాన్, తర్వాతి స్థానంలో యుఎస్ఏ. ఈ మూడు దేశాలు కూడా మొదటి 3 స్థానాల్లో నిలవడం జరిగింది. యూరోప్ కాంటినెంట్ మొత్తం కూడా ఎంత స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంది అంటే 28 గిగావాట్స్ అనేది కెపాసిటీ కలిగి ఉంది. ఒకసారి కనుక ఒక డేటా కనుక మనం పరిశీలించినట్టయితే, 108 గిగావాట్స్ స్టోరేజ్ కెపాసిటీ అనేది 2025లో ప్రపంచవ్యాప్తంగా పెరిగింది అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క 174 గిగావాట్స్ యొక్క టార్గెట్ ఇండియా రీచ్ అవ్వాలంటే ఎటువంటి ప్లాన్స్ ఇండియా చేసుకోవాలి అనేది ఒకసారి మనం చూసినట్టయితే, స్కేల్ అప్ పవర్ హైడ్రో ఏదైతే పంప్డ్ హైడ్రో సిస్టమ్స్ వాటితో పాటుగా బ్యాటరీస్ యూజెస్ అనేది పెరగాలి. దాంతో పాటుగా స్ట్రెంత్ అండ్ పాలసీ సపోర్ట్ అండ్ రెగ్యులేటరీ క్లారిటీ కూడా ఇండియాలో పెరగాలి. బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్స్ వీటిని పెంచుకోవాలి. డ్రివెన్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అండ్ ఏదైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందో దీనికి సంబంధించి ఎనర్జీ స్టోరేజ్కి సంబంధించి వాటిని పెంచుకోవాలి. మొబిలైజ్ లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ మీద ఎక్కువగా పెంచుకోవాలి. దాంతోపాటుగా బిల్డ్ ఏ రోబస్ట్ స్టోరేజ్ ఎకో సిస్టమ్ ఫర్ ఏ రిలయబుల్, క్లీన్ అండ్ సెక్యూర్ ఎనర్జీ ఫ్యూచర్ని ఇండియా అడాప్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని కనుక మనం అడాప్ట్ చేసుకుంటే ఏదైతే 2035-2036 టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అవ్వచ్చు. సో ఎనర్జీ స్టోరేజ్ టుడే, ఎనర్జీ సెక్యూరిటీ టుమారో అనేటువంటి ఒక థీమ్ని కనుక మనం ఇండియా ఫాలో అయితే ఈ యొక్క టార్గెట్ అనేది ఇండియా త్వరగా రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ఆల్.